హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు నాన్ ఖటాయి బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మైదా 175 గ్రామ్స్, షుగర్ 125 గ్రామ్స్, దాన్ని పౌడర్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ 10 గ్రామ్స్, మిల్క్ పౌడర్ 15 గ్రామ్స్, ఇంకా పేనీ రవ్వ వస్తుంది కదా, సుజీ అంటారు, అది వచ్చేసి 25 గ్రామ్స్, అలాగే అన్సాల్టెడ్ బటర్ వచ్చేసి 125 గ్రామ్స్ తీసుకున్నానండి. సో ఫస్ట్ బటర్ని మనం బీటర్తో బాగా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. సో దాని తర్వాత మనం ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. ఈ షుగర్ పౌడర్లో నేను 3 ఇలాచీ వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేశాను. ఫ్లఫీగా వచ్చేంత వరకు దీన్ని బాగా బీట్ చేయాలండి. దాని తర్వాత మనకి రిమైనింగ్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటినన్నిటిని కూడా ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, మైదాలో అన్నీ కలిపేసాము. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనం బీట్ చేసుకున్న బటర్ మిశ్రమంలో దీన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ బటర్ బదులు మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు, లేదా వెన్న అయినా కూడా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. సో దీన్ని బాగా ఇలా చేత్తో మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి. అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేలా చేయాలి. సో నేను అన్ని బాల్స్ 20 గ్రామ్స్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, దాని తర్వాత దీన్ని కొంచెం గార్నిష్ చేశాను. అండ్ ఆఫ్టర్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీ హీట్ చేసి 10 మినిట్స్ 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేశానండి. సో చూసారు కదండి ఎలా ఉన్నాయి బిస్కెట్స్. మీ అందరికీ నచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.